పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మంత్రి రామానాయుడు పర్యటించారు. దేశంలో వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్లు అందజేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అధికంగా పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే విడతల వారీగా కాకుండా పెంచిన పింఛన్లతో కలిపి లబ్ధిదారులకు ఒకే రోజు అందిస్తున్నట్లుగా వెల్లడించారు. 1వ తేదీ వచ్చింది అని అంటే పేదల పండుగ, వృద్ధుల పండుగ, దివ్యాంగుల పండుగ. ఎందుకంటే ఈవేళ భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఇవ్వనటువంటి పింఛను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తూ ఉన్నారు. ఈవేళ ఎవరైతే వృద్ధులు, వితంతులు ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా నెలకి 3,000 రూపాయల పింఛన్ని 4,000 రూపాయలకి పెంచి ఇవ్వడం కానీ, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ 3,000 రూపాయల పింఛన్ని డబల్ 6,000 రూపాయలు పెంచి వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చేటువంటి విషయంలో కానీ, ఎవరైతే బెడ్ రీడర్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు కానీ. ఈ రకంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప మళ్ళీ మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఒక్కసారి చూసుకోండి. తెలంగాణ వెళ్తే 2,000 రూపాయలు, మిగిలిన రాష్ట్రాలకు పోతే 1,500 రూపాయలు, మిగిలిన రాష్ట్రాలకు పోతే 750 రూపాయలు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా పెద్ద ఎత్తున ఆ యొక్క వృద్ధులు, వితంతులకు, దివ్యాంగులకి పింఛన్ నెలకి దగ్గర 3,000 కోట్ల రూపాయలు, అంటే సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు, అంటే 5 సంవత్సరాలకి అక్షరాల 1,80,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్లకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో